జనసేన మధ్య పొత్తుల విషయంలో కాస్త సందిగ్ధత నెలకొంది. అయితే తమను సంప్రదించకుండానే పొత్తు ధర్మంలో భాగంగా ఏ రకంగా టీడీపీ ఏకపక్షంగా టికెట్ల కేటాయింపు జరుగుతుందంటూ కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాస్త ఆగ్రహానికి గురయ్యారు. అయితే ఓవరాల్ గా ఒక సీనియర్ రాజకీయ నాయకుడు ముఖ్యమంత్రిగా ఉన్న నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది కాబట్టి తరచుగా ఇలాంటి జరగడం కామన్. కానీ దీన్ని నేను కేవలం రాష్ట్ర ప్రయోజనాల కోసం మాత్రమే ఆగుతున్నాను, లేదంటే నాకు పూర్తిగా రాజకీయ అవగాహన ఉంది, నేను ఉపేక్షించేది అంటూ కూడా చెప్తున్నారు. ఇక 2 స్థానాలకు సంబంధించి జనసేన ఇప్పటికే ప్రకటించినట్టు తెలుస్తోంది. రాజోలు, రాయవరం 2 చోట్ల కూడా జనసేన పోటీలో ఉందంటూ కూడా పవన్ కళ్యాణ్ ప్రకటించినట్టు చూస్తా ఉన్నాం. ఇక ఓవరాల్గా టీడీపీ జనసేన మధ్య పొత్తు ధర్మం పాటించాల్సిన అంశం ఉండగా ఎవరికి వారుగా టికెట్ ప్రకటించడం అనేది చర్చనీయాంశం అవుతోంది. ముఖ్యంగా జనసేన అధినాయకుడు పవన్ కళ్యాణ్ కొంత ఆగ్రహానికి గురైనట్టు తెలుస్తోంది. ఇక చాలా మంది కూడా జనసేన నాయకులు, కార్యకర్తలు కూడా తమకు 50 సీట్లు కోరాలని, 60 సీట్లు కోరాలని చాలా వరకు డిమాండ్ చేస్తున్నారు, తమని సంప్రదిస్తున్నారు, సలహాలు సూచనలు ఇస్తున్నారంటూ కూడా పవన్ కళ్యాణ్ చెప్పారు. కానీ ఎటువంటి సలహాలు సూచనలు అవసరం లేదు, నాకు రాజకీయంగా పూర్తి అవగాహన ఉంది, ఏమీ లేకుండానే ఊరికి రాజకీయాలకు రాలేదంటూ కూడా వచ్చానంటూ కూడా ఒక రకంగా పవన్ కళ్యాణ్ కార్యకర్తలు, నాయకులను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. ఇదే అంశం నుంచి మాట్లాడిన ఒకసారి మనతో పాటుగా మా ప్రతినిధి రాజేష్ జాయిన్ అవుతారు. రాజేష్, అసలు జనసేన టీడీపీ మధ్య ఎటువంటి పొత్తుల విషయంలో ఇంకా క్లారిటీ రాకుండా టికెట్ల వ్యవహారం అనేది ఏ రకంగా చూడొచ్చు? ఒక రకంగా పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడుతూ ఒక 2 సీట్లు ప్రకటించినట్టు కూడా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? అంటే వాస్తవంగా పొత్తు ధర్మం ప్రకారం ఉమ్మడి అభ్యర్థులను, ఉమ్మడి జాబితాను ఒకేసారి పవన్ కళ్యాణ్, చంద్రబాబు ప్రకటిస్తారని ఇరు పార్టీ నేతలు చెప్తున్నారు. దానికి సంబంధించినటువంటి కసరత్తు తెలుగుదేశం పార్టీ పార్టీకి వాళ్ళు చేసుకున్నారు. జనసేన పార్టీకి సంబంధించి పవన్ కళ్యాణ్ మంగళగిరి కార్యాలయంలో అభ్యర్థులకు సంబంధించిన కసరత్తు చేసుకున్నారు. ఎక్కడెక్కడ పోటీ చేయాలి, ఎవరెవరిని పెట్టాలని సంబంధించిన వాళ్ళు కూడా ఒక క్లారిటీగా కసరత్తు చేసుకున్న నేపథ్యం. కానీ అనూహ్యంగా చంద్రబాబు కదలిరా సభలు, బహిరంగ సభలు 25 పార్లమెంటు వేదికగా ఆయన కదలిరా పేరుతో బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మొన్న గుడివాడలో జరిగినటువంటి సభలో గన్నవరం గుడివాడ ఇన్ఛార్జ్ ఉన్నటువంటి యార్లగడ్డ వెంకట్రావు, అదేవిధంగా గుడివాడ ఇన్ఛార్జ్ ఉన్న వెనిగండ్ల రాములు వీళ్ళని అక్కడ ఎమ్మెల్యే అభ్యర్థులుగా ప్రకటించారు. అంతేకాదు తూర్పుగోదావరి జిల్లా సంబంధించి మండపేట ఎమ్మెల్యే, సిట్టింగ్ ఎమ్మెల్యే వరుసని 3 సార్లు గెలిచినటువంటి టీడీపీ నుంచి గెలిచినటువంటి జోగేశ్వరరావుని, ఏగుళ్ల జోగేశ్వరరావుని ఆయన మరోసారి ఆయనే అభ్యర్థి అంటూ ఆయన మొన్న కదలిరా సభలో చంద్రబాబు ప్రకటించారు. అంతేకాదు అరకు సభలో కూడా అక్కడ అరకు సంబంధించి ఒక అభ్యర్థిని కూడా ఆయన ప్రకటించారు. ఇలా వరుసగా అభ్యర్థులను ప్రకటించుకుంటూ వెళుతున్న చంద్రబాబు నాయుడు పొత్తు ధర్మాన్ని పాటించట్లేదంటూ జనసేన పార్టీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ దృష్టికి కూడా ఈ అంశాన్ని తీసుకువెళ్లడంతో పవన్ కళ్యాణ్ ఈ రోజు రిపబ్లిక్ డే సందర్భంగా ఆయన నేతలతో మాట్లాడుతున్న సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీ పొత్తు ధర్మం పాటించట్లేదు కాబట్టి తాను కూడా పొత్తు ధర్మాన్ని పాటించకుండా 2 సీట్లు అనౌన్స్ చేస్తున్నానంటూ రాజోలు నియోజకవర్గానికి సంబంధించిన అభ్యర్థిని, అదేవిధంగా రాజానగరం ఉమ్మడి తూర్పుగోదావరి సంబంధించిన రాజానగరం నుంచి కూడా ఈ 2 చోట్ల నుంచి అభ్యర్థులను ప్రకటిస్తున్నట్టు ఆయన చెప్పారు. ఉమ్మడి రాజోలు నియోజకవర్గం వరప్రసాద్ ప్రస్తుతం అక్కడ ఇన్ఛార్జిగా ఉన్నారు, మాజీ ఐఏఎస్ అధికారి ఆయన. అదేవిధంగా రాజోలు నుంచి అక్కడ బత్తిన శివకృష్ణ రేసులో ఉన్నట్టు తెలుస్తుంది. ఈ 2 నియోజకవర్గాల్లో జనసేన పోటీ చేస్తున్నట్టు ఆయన కూడా స్పష్టత ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఎందుకంటే పొత్తుకు సంబంధించిన అంశాన్ని, సున్నితమైన అంశాన్ని ఇలా ప్రకటించడం ద్వారా పార్టీ నేతలు తన మీద ఒత్తిడి తెస్తున్నారు. ఆ ఒత్తిడి కారణంగానే తనకు కొంత ఇబ్బంది ఎదురవుతుందని కూడా ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. లోకేష్ ముఖ్యమంత్రి అంటూ ప్రచారం చేసుకున్నా తాను బాధపడలేదు. ఎందుకంటే ఇలాంటి పొత్తు అంశాన్ని, సున్నితమైన అంశాన్ని ఇలా బహిరంగ ప్రకటించడం ద్వారా పార్టీల మధ్య కొంత విభేదాలు వచ్చే అవకాశం ఉందనే అంశాన్ని పవన్ కళ్యాణ్ ప్రస్తావించారు. తన గురించి కూడా ఆయన మాట్లాడారు. పవన్ కళ్యాణ్ అంటే చాలా మంది తనకు రాజకీయాలు తెలియదు అనుకుంటారు, కానీ అన్ని తెలిసే తాను ఉంటున్నాను కూడా చెబుతూ ఉన్నారు. 50-60 సీట్లు అడగాలని కొంతమంది అడుగుతున్నారు, కానీ ఎన్ని సీట్లు అడగాలో తనకు స్పష్టత ఉందని చెప్తున్నారు. సింగిల్ గా ఎందుకు వెళ్ళట్లేదు అనే దానిపైన తనకు ఒక అవగాహన ఉందని కూడా ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. 2019లో 150 స్థానాల్లో పోటీ చేయలేకపోయాము, అదేవిధంగా 18 లక్షల ఓట్లు సాధించాము, కాబట్టి ఈసారి అందుకు అనుగుణంగా ప్రభుత్వంలో భాగస్వామ్యం అవ్వాలనే ఉద్దేశంతోనే సింగిల్ గా వెళ్ళట్లేదని ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. పూర్తిగా కొంత ఒత్తిడి తెస్తున్న నేపథ్యం అయితే కనబడుతుంది. అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి జనసేన పార్టీ నేతలు కొంత టీడీపీ దూకుడుగా వెళుతుంది, పొత్తు ధర్మాన్ని పాటించట్లేదని ఒక అంశాన్ని అయితే పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకురావడంతో పవన్ కళ్యాణ్ ఈ రోజు ఈ విధంగా మాట్లాడారు. 2 నియోజకవర్గాలకు అభ్యర్థులు ప్రకటించారు. అయితే దీనికి సంబంధించి తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయి అంటే, ఇప్పటి వరకు పొత్తు చాలా సజావుగా సాగింది, కానీ ఇప్పుడు అనూహ్యంగా టీడీపీ వరుసగా అభ్యర్థులను ప్రకటించుకుని వెళ్లడంతో ఇప్పుడు జనసేన కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తూ వాళ్ళు కూడా 2 అభ్యర్థులను ప్రకటించిన నేపథ్యంలో ఒకవేళ టీడీపీ ఆపకుండా బహిరంగ సభలో, చంద్రబాబు బహిరంగ సభలో కంటిన్యూ చేస్తారా, అభ్యర్థులకు సంబంధించిన ప్రకటన కంటిన్యూ చేస్తారా అనే దానిపైన స్పష్టత రావాల్సింది. ఒకవేళ ప్రకటిస్తే కనుక జనసేన కూడా ఇలా వాళ్ళకు
ఎవరికి వాళ్ళు కూడా అభ్యర్థులను ప్రకటించుకునే అవకాశం ఉంది కాబట్టి కొంత పొత్తుల మీద ఇది ప్రభావం చూపించే అవకాశం ఉంది కాబట్టి ఈ రోజు ఏమన్నా చంద్రబాబు పవన్ కళ్యాణ్ మరోసారి మాట్లాడుకుని ఒకేసారి అభ్యర్థులు ప్రకటిద్దామనే నిర్ణయానికి వస్తారా లేదా అనేది చూడాల్సిన అవసరం ఉంది. ఏదైనప్పటికీ అభ్యర్థుల ప్రకటన తెలుగుదేశం పార్టీ చేసిన అభ్యర్థుల ప్రకటన అయితే పొత్తులో కొంత చిచ్చు రాజేస్తుందని చెప్పాలి. జనసేన పార్టీ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ పొత్తు ధర్మాన్ని పాటించుకోకుండా టీడీపీ ముందుకు వెళ్ళడం పైన వాళ్ళు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ కూడా ఇదే రీతిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ 2 నియోజకవర్గాల ఇన్ఛార్జిని అభ్యర్థుల్ని ప్రకటించిన పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ రాబోయే రోజుల్లో దీని ఇంపాక్ట్ ఉంటే కనుక ఖచ్చితంగా అది రాబోయే ఎన్నికలు వైసీపీ ఫేవర్గా ఉంటుంది కాబట్టి ఇప్పుడు తెలుగుదేశం జనసేన కూర్చుని మాట్లాడుకుని ఒకేసారి ఉమ్మడి జాబితా రిలీజ్ చేసే అంశంపైన చర్చించుకునే అవకాశం ఉంది. రైట్ రాజేష్, మరోవైపు పెద్ద ఎత్తున ఇటు టీడీపీ జనసేన పొత్తులో ఉన్నాయని చెప్పి బహిరంగంగా చెప్తున్నప్పటికీ ఏకపక్షంగా ఎవరికి వారు టికెట్ల కేటాయింపు జరుపుతూ బహిరంగానే చర్చకు తీసుకొచ్చే విధంగా చేస్తున్నప్పుడు దీని ఇంపాక్ట్ ఏ రకంగా ఉండే అవకాశం ఉంది? ఖచ్చితంగా ఇప్పుడు 2 పార్టీల మధ్య నిజంగా కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీ జనసేన కలిసి పనిచేయలేని పరిస్థితి. ఎందుకంటే జనసేన నుంచి కూడా చాలా నియోజకవర్గాలు సీటు ఆశిస్తున్నారు. గత 5 ఏళ్లుగా నియోజకవర్గంలో వాళ్ళు తిరుగుతూ ఉన్నారు. కానీ ఇప్పుడు అనూహ్యంగా పొత్తు ఏర్పడడంతో వాళ్ళు పోటీ చేయలేని పరిస్థితి ఏర్పడుతున్న నేపథ్యంలో వాళ్ళు టీడీపీకి సపోర్ట్గా టీడీపీకి అభ్యర్థిగా అక్కడ సీటు ఇస్తే కనుక ఆయనకు వాళ్ళ కోసం పని చేయాలి లేదా అనే దానిపైన ఒక సందిగ్ధత ఉన్న నియోజకవర్గాలు దాదాపు 30-40 నియోజకవర్గాలు 175 నియోజకవర్గాలు 30-40 నియోజకవర్గాలు ఉన్నాయి. కాబట్టి ఈ 30-40 నియోజకవర్గాలు చాలా కీలకంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి అక్కడ జనసేన పార్టీని ఏ విధంగా సమన్వయం చేసుకుని టీడీపీ వాళ్ళు వెళ్తారు లేదా టీడీపీ వాళ్ళ స్థానాల్లో జనసేనకి ఇస్తే వాళ్ళు ఏ విధంగా సమన్వయం చేసుకుంటారు అనే దానిపైన ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో ఫలితాలు అనేవి ఆధారపడి ఉంటాయి. కాబట్టి ఇప్పటి నుంచే జనసేన టీడీపీ ఇప్పుడు ఈ విధంగా పొత్తులకు సంబంధించి కానీ లేకపోతే సీట్లకు సంబంధించి ఎవరికి వాళ్ళు ప్రకటించింది కనుక రాబోయే ఎన్నికల్లో వచ్చే 2-3 నెలల ఎన్నికలు ఉన్నాయి కాబట్టి దాని మీద ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది. అవసరమైతే ఒకవేళ ఇదే విధానం కొనసాగితే కనుక ఎవరికి వాళ్ళు విడిగా పోటీ చేసే అవకాశం కూడా ఉండే అవకాశం ఉందని కూడా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్న నేపథ్యంలో మరి పార్టీ పెద్దలు అంటే అటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు కానీ ఇటు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కానీ ఇద్దరు కూర్చుని మాట్లాడుకుని పొత్తు ధర్మాన్ని పాటించి అభ్యర్థుల ప్రకటన ఒకేసారి చేద్దామనే నిర్ణయానికి వస్తారా లేకపోతే ఎవరికి వాళ్ళు అభ్యర్థులు ప్రకటించుకుంటారు అనేది చూడాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ రాజేష్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. ఓవరాల్ గా టీడీపీ జనసేన మధ్య ఇటు పొత్తులో ధర్మం పాటించకుండా ఎవరికి వారు ఏకపక్షంగా టికెట్ల కేటాయింపుకు సంబంధించి బహిరంగ చర్చ తీసుకోవడం సర్వత్రా చర్చనీయాంశం అవుతుంది. పెద్ద ఎత్తున ఒకరిపై ఒకరు కూడా ఆగ్రహానికి గురవుతున్న పరిస్థితి. కానీ పవన్ కళ్యాణ్ కూడా ఏకంగా కార్యకర్తలతో నాయకులతో ఉద్దేశించి మాట్లాడుతూ ప్రస్తుతం నేను రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఆలోచిస్తున్నాను. టీడీపీ పొత్తు ధర్మాన్ని పాటించకపోయినప్పటికీ నేను కూడా దాన్ని విస్మరిస్తూ ఒక 2 సీట్లు ప్రకటిస్తానంటూ కూడా రాజోలు రాజనగర్ 2 కూడా ఆయన టికెట్ ప్రకటించారు జనసేన పార్టీ తరఫున. ఓవరాల్గా ఈ అంశం పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో. ఒక ఇదే కనుక కొనసాగితే ఇటు 2 పొత్తు విషయాల్లో కూడా ఏకపక్ష నిర్ణయాల వల్ల అది మరోసారి వైసీపీకే లాభం చేకూరే అవకాశం ఉందంటూ కూడా పెద్ద ఎత్తున అక్కడ ఆసక్తి రేపుతోంది రాజకీయ వర్గాల్లో. ఒకసారి పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడొచ్చు చూద్దాం. మండపేట నుంచి మన నాయకులు చాలా మంది వచ్చి చాలా బాధపడిపోతూ ఉన్నారు. మనం పొత్తులో ఉండి మన చంద్రబాబు గారు ఇట్లా అనౌన్స్ చేశారు మండపేట సీటు మనకి చెప్పాలి కదా అది అంటే ఖచ్చితంగా అది సరైన విధానంలో చెప్పలేదు. ఖచ్చితంగా అంత మీకు ఏకీపిస్తున్నాను. చాలా ఇబ్బంది పడ్డారు అందరూ. మనకి మండపేట లాంటి నియోజకవర్గంలో పోయినసారే ఒక 18% ఓటు ఉంది. అది ఈ రోజున చాలా బలమైన అబౌవ్ 23-28 ఎగ్జాక్ట్ చెప్పండి 28 దాదాపు 26 నుంచి 27 ఒక 10% పెరిగింది పోయిన దానికి ఈసారికి. నేను ఏం చెప్పానంటే వాళ్ళందరికీ నేను కేవలం ఒక నియోజకవర్గాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడితే నేను నియోజకవర్గపు సంబంధించిన నాయకుడు అవుతాను. నేను బర్డ్ ఐ వ్యూ అంటే అది విహంగ వీక్షణ ఉంటుందా లేదంటే బర్డ్ ఐ వ్యూ. ఆ బర్డ్ ఐ వ్యూ నుంచి చూస్తే తప్ప నేను రాష్ట్రాన్ని సంపూర్ణంగా చూడాలి. దాంట్లో భాగంగా ఒకసారి కొన్నిపాటి ఏరియాలో ఇబ్బంది కలగచ్చేమో. పొత్తు ధర్మం ప్రకారం అలా అనౌన్స్ చేయకుండా ఉండాల్సింది. నేను దానికి క్షమాపణలు చెప్తున్నాను. ఖచ్చితంగా నెక్స్ట్ మీటింగ్లో దాని మీద వివరణ ఇచ్చి దాన్ని ఎలా సరిదిద్దాలో సరిదిద్దుతాం అని ఒక మాట ఇచ్చి పంపించాను. అలాగే వాళ్ళు అన్నది కూడా ఏంటంటే మన నాయకులు కూడా ఇప్పటికీ 2 సీట్లు అనౌన్స్ చేశారు. మరి ఇది పొత్తు ధర్మమేనా నన్ను అడిగితే అట్లా కొన్ని ప్రత్యేక పరిస్థితులు ఉంటాయి. వాళ్ళు కూడా మనం అర్థం చేసుకోవాలి కదా. 4 దశాబ్దాలు సుదీర్ఘ అనుభవం ఉన్న వ్యక్తులు, ఒంటరిగా వాళ్ళ సొంత పార్టీ నడిపిన వ్యక్తులు. ఒక్కోసారి ఎట్లా ఉంటుందంటే పొత్తు ఆ సైజు వ్యక్తులకి ఒక ఇరుకు చొక్క అథారిటీకి దారేదిలో చెప్తూ ఉంటాం.
ఒక బలమైన వ్యక్తికి సరిపోయిన కోటేస్తే కొంచెం ఇరుగ్గా ఉంటుంది కదా, టైట్గా ఉంటుంది. అలాగే ఒకసారి పొత్తు ఆ స్థాయి నాయకులకి చాలా ఇబ్బందిగా ఉంటుంది ఒక్కోసారి. కానీ వాస్తవాలు వేరుంటాయి, క్షేత్రస్థాయి పరిస్థితులు వేరుగా ఉంటాయి. అందుకని ఒక్కోసారి అనుభవం ఇటు ఒకసారి గబుక్కుని ఒక మాట అన్నిస్తుంది. లోకేష్ గారు ఆ రోజు మా నాన్నగారు ముఖ్యమంత్రి ఎన్ని అన్నా కానీ ఇవన్నీ నేను ఎందుకు దాన్ని పెద్ద మనసుతో వదిలేస్తానంటే, ఒక పార్టీని 3 దశాబ్దాలు నడిపి 3 సార్లు ముఖ్యమంత్రులుగా ఉండి అలాంటి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తులు సహజంగా గబుక్కుని ఒక మాట వచ్చేస్తుంది. దాన్ని రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని జగన్ అనే వ్యక్తి ఇంకొకసారి వస్తే రాష్ట్రం అధోగతికి పాలవుతుంది అన్న ఒక్క ఆలోచన నన్ను చాలాసార్లు రెస్పాండ్ కానివ్వకుండా చేస్తుంది. భవిష్యత్తు ఏది ఎట్లా ఉన్నప్పటికీ కూడా ఈ క్షణం మనం ఇప్పుడు చేయాల్సింది సంపూర్ణంగా ఒక మాట అటున్నా ఆటుపోట్లున్నా ఇటున్నా కానీ మనం కలిసే వెళ్తున్నాం. అలాగే వారు 2 సీట్లు అనౌన్స్ చేశారు కాబట్టి ప్రత్యేక పరిస్థితుల్లో నేను కూడా ప్రత్యేక పరిస్థితుల్లో ఈ రోజున రిపబ్లిక్ డే రోజున నేను కూడా ప్రత్యేక పరిస్థితుల్లో వాళ్ళు 2 సీట్లు అనౌన్స్ చేశారు కాబట్టి నేను కూడా 2 సీట్లు అనౌన్స్ చేస్తున్నాను ఈ రోజున. అది పరిస్థితులు అలాంటివి. సో నాకు కూడా ఒత్తిడి ఉంటుంది, పాపం చంద్రబాబు గారికి కూడా ఒత్తిడి ఉంటుంది, నాకు కూడా ఒత్తిడి ఉంటుంది. కాబట్టి ఆ ఒత్తిడిని నేను కూడా తట్టుకోవడానికి రిపబ్లిక్ డే రోజున నాకు R అక్షరం బాగుందనిపించింది. రిపబ్లిక్ డే RRR లాగా రిపబ్లిక్ డే రోజున రాజోలు రాజానగరం సీట్లు నేను అనౌన్స్ చేస్తాను.